అమరావతిలో తెదేపా నేత సాయిబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళది ఆ కేటగిరీకి నిన్న మొన్ననే జమ చేయటం జరిగింది ప్రభుత్వం. అందుకు సహకరిస్తున్న అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే 45 లక్షల మంది రైతు కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున ఇచ్చి ఉన్నది. ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి 3000 రూపాయల చొప్పున వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. నాకు కూడా అనేక మంది మా అకౌంట్కి అన్నదాత సుఖీభవ కింద డబ్బులు అందినాయని వాళ్ళకు వచ్చిన మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు. ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభవ కింద ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చేరుతూ ఉంటే డైరెక్ట్గా మీరు దాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి పోయారా లేదా, హైకోర్టులో పిల్ వేయడానికి ప్రయత్నం చేశారా లేదా, అంటే కష్టాల్లో ఉన్న రైతుని ఆదుకోవద్దని మీరు చెప్పదలుచుకున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు? ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అమలు చేస్తామనుకున్న ప్రతి దాన్ని కూడా అమలు చేసి చూపిస్తుంది. రైతులకి అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం కింద మేము డబ్బులు ఇస్తామని చెప్పాం, ఇవాళ ఇచ్చి చూపించాం. గతంలోనే 1000 రూపాయలు చేశాం. ఈ రోజున 45 లక్షల మంది రైతు కుటుంబాలకు 3000 రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కొంతమంది కానీ ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చారని మాకు తెలిసింది. పసుపు కుంకుమ ఇవ్వద్దు అని చెప్పదలుచుకున్నారు. మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? పేదల్ని, మహిళల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టదలుచుకున్నారా? మీరెందుకు ఇవ్వద్దని చెప్తున్నారు? ఒక్క కారణం చెప్పండి. ఆన్గోయింగ్ స్కీమ్ ఆపాలా? మరి మీరు కొంత సబ్సిడీతో వస్తున్న గ్యాస్ సిలిండర్ను కూడా అమ్మమని రేపు చెప్తారేమో. ప్రతిరోజు కొంత సబ్సిడీతో వస్తున్న సిలిండర్ను కూడా వాడుకోవద్దని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పదలుచుకున్నారా? ఇదేనా మీరు ప్రజల పట్ల ఉన్న ప్రేమ? మీరు ఏ కారణం చేత అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వొద్దనే చెప్పారు, పసుపు కుంకుమ ఇవ్వొద్దని చెప్తున్నారు, లేదా ఇతర బెనిఫిట్స్ ఇవ్వొద్దని చెప్తున్నారని మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ క్లియర్గా చెప్తుంది, ఏదున్నా లేకపోయినా కానీ 1వ తారీఖు పెన్షన్ అందజేస్తాము అని చెప్పాం, అందజేస్తూ ఉన్నాం. మీరు చేసే పనులతో అన్నదాత సుఖీభవ రైతులకు వచ్చే డబ్బులు మీరు ఆపలేరని చెప్తున్నాం. ఆపకుండా ఇవాళ అందజేయగలిగాం. రేపటి నుంచి పసుపు కుంకుమ డబ్బులు కూడా వారి ఖాతాలకు రావాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ ఉంది. మీరు ఎన్నికల సంఘాన్ని దగ్గరికి పోయి లేదా హైకోర్టుకు పోయి వేరే పేర్లతో పిల్లులేసి ప్రజల్ని, మహిళలని ఇబ్బంది పెట్టుదా వాళ్లకు చెందాల్సిన సొమ్మును మీరు ఆపాలనుకుని ప్రయత్నం చేయటం నిజంగా ఎటువంటి రాజకీయం అనేది మీరే ఆలోచించుకోండి. మీరు మాత్రం 3 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా, ఒక అసెంబ్లీలో ఒక మీటింగ్కి పాల్గొనకుండా ప్రతి నెలా మీ శాలరీ బిల్లు పెట్టుకుంటారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరైతే జీతాలు తీసుకోవాలి లక్షల లక్షలు. ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షల రూపాయలకు పైగా ప్రతి నెలా జీతం క్లెయిమ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. మీకు అది బెనిఫిటేగా? మీరెందుకు తీసుకుంటున్నారు? రైతులకు వస్తున్న 4000 రూపాయలు రాకుండా ఆపాలనే? మహిళలకు వచ్చే 10,000 ఆపాలనే? ఏంటి మీ ఉద్దేశం? మీరు బహిరంగంగా చెప్పండి. మేమైతే జీతాలు తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలందరం, మేము అసెంబ్లీకి రాకపోయినా, కౌన్సిల్కి రాకపోయినా.
పేదలకు మాత్రం, మహిళలకు మాత్రం, రైతులకు మాత్రం ఎటువంటి డబ్బులు రావడానికి వీల్లేదని మీరు చెప్పదలుచుకుంటే బహిరంగంగా వచ్చి చెప్పండి. మీ మేనిఫెస్టోలో కూడా ఆ పాయింట్ పెట్టండి. పసుపు కుంకుమ డబ్బులు రాకుండా ఆపుతాము, రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు రాకుండా ఆపుతాము, మిగతా వాటన్నిటిని కూడా మేము ఆపుతామనే మాట మీరు చెప్పండి. ఎందుకు కోర్టులకు పోతారు? ఇవాళ దిగజారుడు రాజకీయాలు చేయొద్దు. ప్రజలకు వచ్చే స్కీములను ప్రజలకు రానియండి. మీరు దాన్ని ఆపి ప్రజలందరూ కూడా మిమ్మల్ని చేత్కరించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కొన్ని విషయాల్లో మేము గత 10 రోజులుగా అనేక విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా భూ కబ్జాలు చేశారు, వరకట్న వేధింపులు చేశారు, మైనింగ్ చట్టాలను ఉల్లంఘించారు, ఏ రకంగా అటవీ భూముల్ని ఆక్రమించారు, పీడీ చట్టాల ప్రకారం కూడా ఇతర రాష్ట్రాల్లో మీ మీద కేసులు ఉన్నాయన్నీ చెప్తా వచ్చాం. రాజమండ్రి మీ ఎంపీ అభ్యర్థులు తెచ్చాం, విజయనగరం తీసుకొచ్చాం, శ్రీకాకుళం తీసుకొచ్చాం, వైజాగ్ మీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్న అతని అఫిడవిట్ చూడండి. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రకారం అతని మీద కేసుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రకారం కూడా మీ మీద కేసుంది. ఏం చెయ్యని ఘోరాలే ఉన్నాయి. ఇదే మీరు ప్రజలకు మీరు చెప్పదలుచుకుంది. మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఈరోజు ఒక న్యూస్ పేపర్ చదివితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆయన స్టే తెచ్చుకున్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒకే ఒక కేసు ఉంది. బాబ్లీ వెళ్ళి ఉద్యమం చేస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఆయన మీద పెట్టిన కేసు, ఆయనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా తొక్కిపట్టి రాజకీయంగా బీజేపీ పార్టీతో తెగదెంపులు చేసుకున్నాక మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చిన కేసు అది. మీరు 17 కేసులు క్రిమినల్, ఇవాళ సాక్షి పేపర్ చదవండి కావాలంటే, వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏం చూసి చెప్తున్నారండి మీరు? చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్ చూసారా? మీరు ఎక్కడైనా చదివారా? ఏ కేసులో చెప్పండి 17 క్రిమినల్ కేసులు అని చెప్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున చాలా క్లియర్గా చెప్తున్నాం, మీరు చెప్తున్న వాటిల్లో ఎక్కడైనా కానీ 17 క్రిమినల్ కేసులు అవసరం లేదు. 10 క్రిమినల్ కేసులైనా ఆయన స్టే వేసుకొని వచ్చున్నా లేదా ఇంకోటి చేసినా తెలుగుదేశం పార్టీ తరఫున నేను క్షమాపణ చెప్తాను. మీరు దానికి సిద్ధమా? మీరు చేసింది తప్పుడు ఆరోపణ అని మీరు చెప్పడానికి? ఏదో మీరు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? మీకు ఏ కేసు ఏంటి మీరన్నీ క్రిమినల్ చర్యలే కాబట్టి చేసేది, మీ దగ్గర ఉన్న అన్ని క్రిమినల్ కేసులే కాబట్టి మీ వాళ్ళ మీద ఉన్నాయి, మీకు అదే కనపడుతూ ఉంటుంది. మీ మీద ఉన్న ఇతర కేసులు కూడా వివరాలు చెప్పాలంటే అసలు అంకెలు కూడా సరిపోవేమో రాయటానికి. మీ వాళ్ళందరి మీద ఉన్న కేసులు సివిల్ కేసులతో సహా చెప్పాలి అంటే. ఇవాళ మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ సంక్షేమ ప్రభుత్వం, పేదల పక్షపాత ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం. ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభవలో వారికి ప్రతి రైతు కుటుంబానికి 3,000 రూపాయలు రెండో విడత వాళ్ళు అందజేయటం అంటూ జరిగింది. డెఫినెట్గా పసుపు కుంకుమ కూడా 10,000 రూపాయల్లో బ్యాలెన్స్ ఉన్న 4,000 రూపాయలు వాళ్ళకి అందుద్ది. మీరు అందకుండా చెయ్యాలని ఎవరికి ఫిర్యాదు చేసినా, ఏ కోర్టులకు వెళ్ళినా అది ఆగదు. మీరు గనక అటువంటి ప్రయత్నం చేస్తే మీరు మహిళా వ్యతిరేకులు. రైతులకు అందకుండా చేయాలని మీరు ప్రయత్నం చేశారు, ఆగలేదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టే అన్నదాత సుఖీభవ కింద వాళ్ళకి అందించగలిగాం. ఇవాళ ప్రతి బెనిఫిట్ని కూడా పేదలకు, మహిళలకు,
ప్రజలకి అవసరాలకి మేము అండగా నిలబడుతూ వాళ్ళకి అందజేయటమే మా లక్ష్యం. ఇందుకు సహకరిస్తున్న అందరికి కూడా మేము ఎప్పుడూ ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాం. మీరు లేనిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా తప్పుపట్టడం, లేనిపోయిన అబండాలు వేసి మీరు ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని, లేకపోతే ఇచ్చిన చెక్కులు చెల్లవు అనేది ఒక మాట ఫిబ్రవరిలో మీ వాళ్ళు అనేక మంది చెప్పారు. ఇవాళ దాన్ని తిరగరాసుకోండి. ఇచ్చిన చెక్కులన్నీ కూడా చెల్లినాయి. ప్రజల డబ్బులు మొత్తం ప్రజలకు చెందినవి. ఇవాళ దానికి ఆ రోజున మీరు చెప్పిన మాటలకి అదే సమావేశాలు పెట్టి బహిరంగంగా ఆ రోజు మేము తప్పు అర్థం చేసుకున్నాం, మేము ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెబుతున్నామని ఆ రోజున మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బహిరంగంగా. అదేవిధంగా నేను వాళ్ళందరినీ కూడా పత్రికాముఖంగా అడుగుతున్నాను. మీరు పసుపు కుంకుమలు కానీ, రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కానీ, ఇతరత్రా ప్రజలకి చెందవలసిన ఆన్గోయింగ్ స్కీములు కానీ మీరు దయచేసి వాటిని ఆపవద్దు. మీరు ఆపాలని నిర్ణయించుకుంటే మీ మేనిఫెస్టోలో ఫస్ట్ లైన్లో అవి రాయండి. మేము వీటికి వ్యతిరేకమని రాసి మీరు మొదలుపెట్టండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ ప్రభుత్వం ఆల్రెడీ పెన్షన్ ఇస్తూ ఉన్నాం. జనవరి నుంచి 2000 రూపాయలు ఏ రోజున ఆగకుండా వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో అతి తక్కువ మందికే బెనిఫిట్ ఇచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 45 లక్షల రైతు కుటుంబాలకి 4000 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పాం. ఆల్రెడీ 1000 రూపాయలు ఇంతకుముందే ఇవ్వడం జరిగింది. ఈ రోజున 3000 రూపాయలు వారి ఖాతాల్లోకి వచ్చి జరిగింది. ప్రతి రైతు కూడా ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు.